డ్రైవర్లకు ప్రాణ సంకటంగా మారిన జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు లారీ డ్రైవర్లు. చట్టాలను సవరిస్తే తప్ప తాము విధుల్లోకి చేరమని తెగేసి చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గోదాములకు బియ్యం సరఫరా చేస్తున్న లారీ డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ లారీలను నిలిపివేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డ్రైవింగ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని నినాదాలు చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్కు 7 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లారీ డ్రైవర్లు. రైల్వే వ్యాగన్ నుండి గోదాములకు చేయాల్సిన బియ్యం లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పెద్దపల్లి ఆర్డీఏ వచ్చి దానికి సంబంధించిన విషయంలో వారికి అవగాహన కల్పించారు. అంటే మతలబ్ ఏంది? పొద్దున్నేస్తే 2 గంటలు గుద్ది ఒకటి అట్లా కానప్పుడు మనకు వాడికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పోయి మన తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణలో ఏ డ్రైవర్ కూడా బుద్ధి పారిపోయిందంటే ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవడం తప్ప అక్కడ జరిగిన మీ షాప్లో అందరు కలిసి ఫోన్ చేస్తారు. ఆ రాతల అదృష్టంలో బాబులు మీ బండ్లు నడుపురి అనే వరకు మీ స్ట్రైక్ కొనసాగుతూనే ఉంటారు. ఈ స్ట్రైక్ చేయడానికి కారణం ఈ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ గురించి డ్రైవర్కు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు జరిమానా. ఈ మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కోసం ఈ నల్ల చట్టం అని చెప్పేసి మళ్ళీ ఒకటి ఇక్కడ ఏంటి అంటే ఓనర్కును డ్రైవర్కు డివైడ్ చేసి ఈ చట్టం మా మీదకి తీసుకొచ్చింది. మా దగ్గర ఇప్పుడు మేము చేసుకునేది 400-500 జీతం. ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ అయినా చేసినా ఇప్పుడు 7 లక్షల రూపాయలు కానీ ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలుకి వెళ్ళే స్తోమత మా దగ్గర లేదు. ఒకవేళ మేము జైలుకి వెళ్తే మా వెనక ఉన్న వాళ్ళు పోషించేటోళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ చట్టాన్ని మనం చూసి భయం వేస్తుంది. అందుకే మేమంది స్టీరింగ్లు ఆపేసినాం. ఇది మాకు దీని ధైర్యం వచ్చేసి ఇది మాకు ఎంతవరకు సవరిస్తారో తెలిసే వరకు ఈ స్ట్రైక్ ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వం అమలు జియో జారీ చేసిన 106 జియోకు విరుద్ధంగా మేము డ్రైవర్లందరం ఈ సుల్తానాబాద్ లారీ డ్రైవర్స్ అందరం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము మనస్ఫూర్తిగా మన డ్రైవర్ అందరి సమక్షంలో ఐక్యంగా ఉండి ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ యాక్సిడెంట్ అయితే 10 సంవత్సరాలు నేను జైలుకి పోతా కదా, మా భార్య పిల్లలు కూడా మాతో పాటు జైలుకే పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ అండ్ రన్ చట్టంలో 106 క్లాస్ ప్రకారంగా ఒకవేళ ఒక డ్రైవర్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఏం రెస్పాన్స్ తీసుకోకుండా పారిపోతే వాళ్ళకి 5 ఏళ్ళు జైలు శిక్ష ఉన్నది. పాత చట్టం ప్రకారం 2 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 5 ఏళ్ళు చేశారు దాన్ని. అదే హిట్ అండ్ రన్ కింద అసలు మొత్తానికి ఏం రెస్పాన్స్ తీసుకోకుండా జంప్ అయిపోతే 7 లక్షల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నది. అది ఆలోచించి డ్రైవర్లందరూ ప్యానిక్ అవుతున్నారు. కానీ యాక్చువల్గా దాని ఉద్దేశం ఏంటనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు మాకే వర్తిస్తుందేమో అన్నట్టు భయాందోళనకు గురై స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి కొంచెం అవగాహన ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. ఫర్దర్ వాళ్ళు ఆలోచించుకుని దాని ప్రకారంగా కాల్ చేసుకుంటాము. చివరి ఆయాకట్టు వరకు నీరందించేందుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వెంట తూములను పరిశీలించారు. అంతకుముందు రేవెలిలో గేట్లెత్తి D86 కెనాల్కు నీటి ప్రవాహాన్ని పెంచారు. శాస్త్రీనగర్ నుంచి పూసాల పెద్ద చెరువుకు వెళ్లే కెనాల్ పూడికతీత పనులు ప్రారంభించారు. చెరువులు కుంటలను పూర్తిగా నింపి రైతుల వరి నాట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎస్ఆర్ఎస్సీ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే విజయరమణారావు. చెలాండ్ ప్రాంతాలైన ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలకు నీరందించేందుకు కెనాల్ వెంట ఉన్న తూములను మూసివేయించారు. డీఏపీ గుళికల ఎరువుకు బదులు నానో లిక్విడ్ డీఏపీని వినియోగిస్తే ఖర్చు తగ్గి అంతే దిగుబడి వస్తుందన్నారు ఇఫ్కో నానో డీఏపీ నిర్వాహకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని నానో లిక్విడ్ డీఏపీని ఎలా వాడాలో డెమో నిర్వహించారు. సుల్తానాబాద్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కన ఉన్న రైతు రవి పొలంలో నానో లిక్విడ్ డీఏపీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. 1/2 లీటర్ నానో లిక్విడ్ డీఏపీకి 600 రూపాయలు మాత్రమే ఉంటుందని, గుళికల డీఏపీకి బదులుగా
నానో డీఏపీని వాడుకుంటే ఖర్చు తగ్గి రైతుకు లాభసాటిగా ఉంటుందన్నారు. ఎకరం 1/2 లీటర్కు వస్తుంది. 15 లీటర్ల నీటిలో 1/2 లీటర్ నానో డీపీ లిక్విడ్ని కలిపి నాటు వేసే ముందు 3 గంటల ముందు నారుపై స్ప్రే చేయాలని రైతులకు సూచించారు. రైతులు ఖర్చు తగ్గించుకునేందుకు నానో డీఏపీని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. సుల్తానాబాద్లోని ప్రాథమిక సహకార సంఘం నానో లిక్విడ్ డీఏపీని విక్రయిస్తున్నట్లు ఇఫ్కో కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డిఏపి గుళికలు బదులుగా ఈ నానో డిఏపిని ఎలా వాడాలి, వాడే విధానం ఎలా అంటే ఒక 15 లీటర్ల వాటర్లో ఒక హాఫ్ లీటర్ ఈ నానో డిఏపి బాటిల్ను కలుపుకున్న తర్వాత నాటు పెట్టే ముందు రోజు అంటే సాయంత్రం కానీ ఒక 3 గంటల ముందు కానీ ఆ వాటర్ని ఏంటంటే అలుకు చల్లినట్టు ఆ నారు పైన చల్లుకోవాలను. ఇది వాడే విధానం. ఈ బాటిల్ ధర 600 రూపాయలు ఉంటుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సుల్తానాబాద్లో లభిస్తుంది. డిఏపీ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మళ్ళీ తర్వాత 10-15 రోజుల తర్వాత డిఏపీ వాడుకుంటారు కదా, ఒక ఆవు బస్తా వేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల రైతుకు ఎకరానికి ఒక ఆవు బస్తా, దీనివల్ల రైతుకు లాభం ఎంత అంటే డిఏపీ బస్తా 1350 రూపాయలు దొరుకుతుంది. ఇదేంటంటే 600 రూపాయలు లభిస్తుంది. ఈజీ పద్ధతిలో అయిపోతుంది. ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక లారీల వల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. 1 కాదు 2 కాదు నిత్యం 100 లారీలు వెళ్లడం మూలంగా రోడ్డుపై వెళ్లాలంటే నరకం కనబడుతుందని అంటున్నారు ప్రయాణికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 1 కిలోమీటర్ మేర రోడ్డు ఇసుక లారీల తాకిడికి పూర్తిగా పాడైపోయింది. అలంగీర్ మజీద్ ప్రభుత్వ ఆసుపత్రి టర్నింగ్లో రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. రోడ్డు ధ్వంసం కావడం వల్ల వాహనాలు నడవలేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్లోడ్తో వెళ్తున్న ఓ ఇసుక లారీ పూర్తిగా పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. సుమారు 2-3 గంటల పాటు లారీ రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు లోకిలలో సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా చేసుకునే పండుగ సంక్రాంతి అని పెగడపల్లి సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో అతుల్ లిమిటెడ్ ఫెస్టిఫైడ్ కంపెనీ సౌజన్యంతో అగ్రోస్ రైతు సేవా కేంద్రం పెగడపల్లి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతిగా కాగితపు సువర్ణ, ద్వితీయ బహుమతి దూలం రమాదేవి, తృతీయ బహుమతి కోటగిరి అక్షర గెలుపొందగా సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్, ఎంపీటీసీ నమకం నిర్మలా మల్లారెడ్డి, అతుల్ కంపెనీ ప్రతినిధులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అతుల్ లిమిటెడ్ ఫెస్టిఫైడ్ కంపెనీ సౌజన్యంతో అగ్రోస్ రైతు సేవా కేంద్రం పెగడపల్లి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముగ్గుల పోటీలు సంతోషంగా ఉందని, ముగ్గుల పోటీలు నిర్వహించిన కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో వీరు ముగ్గురు న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన దాని ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్, తర్వాత అందరికీ కన్సలేషన్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఎంత మంచి చేసినా కూడా ఎవరో ముగ్గురిని అయితే సెలెక్షన్ చేయక తప్పదు. ఏదో సెలెక్షన్ చేసిరు మాకు ఇవ్వలేదనే బెంగ పెట్టుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకన్నా మంచిగా ముగ్గు వేసి మళ్ళీ ప్రైజ్ కొట్టాలని
ఇది ఒక పండుగ వాతావరణం. సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీ. ఇందులో భాగంగా ఈరోజు 25 మంది పార్టిసిపేట్ అయితే 5గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజులు వస్తాయి. మిగతా వాళ్ళు ఇందాక ఏంటంటే ఎవరు కూడా నారాజు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ట్రై చేసి మళ్ళీ సంక్రాంతి వస్తుంది. మళ్ళీ మనము పార్టిసిపేట్ అయ్యి తప్పకుండా వాళ్ళు చేసింది ఏంది, మనం చేయంది ఏంది, ఎట్లయితే మనం ప్రైజ్ సాధిస్తామని పోటీతత్వంగా సాధించుకొని మీరందరూ కూడా ఎవరు నారాజు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అతుల్ లిమిటెడ్ కంపెనీ నుంచి రావడం జరిగింది. బేడపల్లి గ్రామంలో సంక్రాంతి పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. విగ్రహాన్ని సపోర్ట్ చేసినందుకు గ్రామ ప్రతినిధులందరికీ, వార్డు మెంబర్లందరికీ, గ్రామ ప్రజలందరికీ, తోటి ఆడిపాల్చులందరికీ ధన్యవాదాలు. గెలుపొందిన వారికి ఫస్ట్ 1, 2, 3 అన్నట్టు కొద్దిగా బహుమతులు కూడా కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు.